గ్రేటర్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగా పెరిగింది. ఐటీ ఫార్మా రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో స్పేస్ లీజింగ్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోవైపు పెరిగిన రెంట్లతో కోవర్కింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టార్టప్స్ కోవర్కింగ్ తో ఖర్చులు కూడా తగ్గుతాయంటున్నారు. హైదరాబాద్ లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ భారీగా పెరిగింది. నగరంలో ఐటీ, ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిట్నెస్ రంగాల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. దీంతో సిటీలో స్పేస్ నిర్మాణంలో, లీజింగ్ లో మంచి వృద్ధి కనిపిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పి కార్యాలయాలకు రమ్మనడంతో సిటీలో ఆఫీస్ స్పేస్లకు బూమింగ్ ఏర్పడింది. గ్రేటర్ లోని ఐటీ కారిడార్ తో పాటు వెస్ట్ జోన్ లోను ఆఫీసులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక జనవరి నుంచి జూన్ వరకు అద్దె ఆదాయాల్లో వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం సిటీలో 6 నుంచి 8% పెరుగుదల ఉంది. గతేడాది హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ నెలవారీ అద్దె సగటున స్క్వేర్ ఫీట్ కి 60 రూపాయలు ఉండగా వచ్చే 6 నెలల్లో 66 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ మార్కెట్ 22 కంటే 23 ఇయర్లో ఆల్మోస్ట్ మనకు 6 to 10% ఇంక్రీజ్ అయింది. అండ్ 21 కంటే 22 ఇంక్రీజ్ అయింది, 22 కంటే 23 ఇయర్ ఆఫ్ 23లో కూడా ఇంక్రీజ్ అయింది. కమర్షియల్ ఎస్పెషల్గా ఏంటంటే ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫీస్కు రావడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మళ్ళీ స్పేస్కు డిమాండ్ పెరిగింది అండ్ కమర్షియల్ ఆక్యుపేషన్ కూడా పెరిగింది. రానున్న రోజుల్లో మలక్పేట్, కోంపల్లి, ఆదిపట్ల, వరంగల్లో కూడా మంచి స్పేస్ రేట్ ఉంటుందని, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భవనాలకు మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీంతో హోటల్స్, మాల్స్, స్కూల్స్, హాస్పిటల్ స్పేస్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుందని అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు రెంటల్ అన్ని 60 రూపీస్ అండ్ 50 to 60 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు బేర్ షెల్ పోతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మనకు 30-35 రూపీస్ ఆ రేంజ్లో ఉన్న రెంట్స్ ఇప్పుడు పెరిగి ఆల్మోస్ట్ 50 to 60 రూపీస్కు రీచ్ కావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఇప్పుడు అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రూఫ్ హైట్ ఎక్కువ పెట్టడము, తర్వాత ఫాల్ సీలింగ్లు అవన్నీ కూడా కరెక్ట్గా చేయడము ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి రెంట్స్ కూడా పే చేస్తున్నారు. గ్రేడ్ ఏ ఆఫీస్ రెంట్ వాల్యూ పెరుగుదలతో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. సిటీలోని ప్రధాన ఏరియాల్లో ఆఫీస్ స్పేస్ రెంట్ ఎక్కువగా ఉండటంతో స్టార్టప్స్ తో వచ్చేవారు కోవర్కర్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఐటీ రంగంలో కోవర్కింగ్ 11% పెరిగింది. ఖర్చులు తగ్గుతుండటంతో కోవర్కింగ్ కే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మొగ్గు చూపుతున్నారు. సిటీలో కమర్షియల్ స్పేస్ కే కాదు, మీటింగ్ రూమ్స్, బోర్డ్ రూమ్స్, వర్కింగ్ స్పేస్ కి బాగా డిమాండ్ పెరిగింది. దీంతో కోవర్కింగ్లు చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు కంపెనీల నిర్వాహకులు.